మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణకి రమ్మంటూ ఆహ్వానం పలికారు. ఆహ్వానం పలికింది ఎవరో తెలుసా? జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్. గత 2-3 రోజులుగా తెలంగాణలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి సమావేశాలపైన జరిగినటువంటి రగడ, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి వివరణ తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ మరికొంత ఆజ్యం పోసే ప్రయత్నం చేస్తున్నారా? ప్రకాష్ రాజ్ కామెంట్స్ వెనుకున్నటువంటి వ్యూహం ఏంటి? విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. నమస్తే. ప్రకాష్ రాజ్ గారు జస్ట్ ఆస్కింగ్, ఈ జస్ట్ ఆస్కింగ్ అని ఆయన చణుకులు విసరడం అనేది చాలా సహజంగా మారిపోయింది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత బహుశా ఇది పవన్ కళ్యాణ్ గారి మీద నేరుగా రా అని పిలుస్తున్నారు. ఏంటి, ఏ విధంగా చూడాలి ఇది? పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ గారు కొద్దిగా సినిమాటిక్ సెన్స్ కూడా ఉంటుంది. నందా వర్సెస్ బద్రీనాథ్. బద్రీనాథ్ని నందా పిలుస్తున్నాడు. దీని వెనక చాలా వ్యంగ్యం అయితే ఉంది, వ్యంగ్యాస్త్రాలు అయితే బాగా సంధిస్తున్నాడు జస్ట్ ఆస్కింగ్ అంటూ. మరి ఎందుకు అతను ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ మీదనే గురిపెట్టి జస్ట్ ఆస్కింగ్, ఏది చేసినా సరే జస్ట్ ఆస్కింగ్ అంటూ జస్ట్ డయల్ లాగా కొడతా ఉంటాడు తను. బహుశా వ్యక్తిగతంగా అయితే వాళ్ళకి చాలా చక్కటి ఇదే ఉంది. ప్రొఫెషనల్ రిలేషన్ కూడా చాలా స్ట్రాంగ్ రిలేషన్ వాళ్ళది. ఎందుకంటే చాలా బిగినింగ్ నుంచి సుస్వాగతం సినిమా నుంచి కూడా బద్రీలో కానీ, తర్వాత చాలా సినిమాల్లో కెమెరామెన్ గంగతో రాంబాబు కానీ, ఈ సినిమాలన్నింటిలో కూడా కలిసి వర్క్ చేశారు వాళ్ళు. ఆ వర్కింగ్ రిలేషన్ కూడా బాగుంది వాళ్ళిద్దరికి. కానీ పొలిటికల్గా వచ్చేటప్పటికి ఎందుకు ఇది నేను అనుకోవటం ఏంటంటే, నా దృష్టిలో పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ భేదాలు, విద్వేషానికంటే కూడా తను మోడీకి బద్ధ వ్యతిరేకి. ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి మోడీకి బద్ధ వ్యతిరేకి. ఆ మోడీ మీద చూపించాల్సినటువంటి ఇదిని ఇతని మీద కూడా కొంత, పవన్ కళ్యాణ్ మీద కూడా కొంత స్ప్రెడ్ చేస్తున్నాడు అనేటువంటి అభిప్రాయం అయితే ఉంటుంది. అంతే తప్ప పర్టికులర్గా ప్రతి దాంట్లో ప్రతి చిన్న విషయం పవన్ కళ్యాణ్ నోరెత్తితే జస్ట్ ఆస్కింగ్, పవన్ కళ్యాణ్ మాట్లాడితే జస్ట్ ఆస్కింగ్ అంటున్నాను. అలా జస్ట్ ఆస్కింగ్ అడగాలంటే వీళ్ళు కూడా బోల్డ్ అని జస్ట్ ఆస్కింగ్ అడగచ్చు. కానీ ఈయన ట్వీట్ చేయడం కూడా చాలా వెరైటీగా ఉంది. మీరు వస్తారంటే మేము వద్దంటామా, రండి దొర అంటే మరి అది ఏంటో ఆయన అర్థం. కానీ వచ్చే ముందు ఉత్తునే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేదా సింగిల్గా వస్తున్నారా, అది చెప్పి రండి. ఎందుకు ఎలా వస్తే ఈయనకి, ఎందుకంటే ఈయన ఏమన్నా రాజకీయాల్లో ఉన్నాడా ఏమన్నా? అసలు పూర్తి అంటే ఒక పౌరుడిగా ఎవరినైనా ఏదైనా అడిగే హక్కు ఉంటుంది. దాన్ని వీ కాంట్ క్వశ్చన్ ద రైట్ ఆఫీస్కి వచ్చినాయి, అది ప్రశ్నించలేము మనం. కానీ ఈ ప్రతి విషయంలో కూడాను ఇలా దూరిపోయి మాట్లాడటము, ప్రత్యేకించి అతన్ని రెచ్చగొట్టినట్టో పొల్లగొచ్చినట్టో మాట్లాడే ఇది ఎందుకు స్టార్ట్ చేశాడైతే అర్థం కాదు. అట్లా అనుకుంటే వీళ్ళు కూడా చాలా అడగచ్చు. చాలా జస్ట్ ఆస్కింగ్లు చాలా ఉన్నాయి. ఈ తెలంగాణలో ఇప్పుడు దొరలు అంటున్నాడు, దొర అంటున్నాడు. కొన్ని వేల మంది, లక్షల మంది, 10 లక్షల మంది దొరలు, రెడ్డి రాజులు, దొరస్వాములు, దొరలు, వెలమ దొరలు, వీళ్ళందరూ కూడాను తెలంగాణ యొక్క రాజకీయ అస్తిత్వాన్ని కానీ, తెలంగాణ వెనుకబాటుతనాన్ని కానీ ఆ రోజున ఇచ్చేసినట్టు వాళ్ళే కదా. అలాంటి దొరతనం నుంచి తెలంగాణ బయటికి రావాలని అందరూ ఆకాంక్ష. అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ దొర అని సంబోధించడం వెనుక కూడా ఎలాంటి, అతని ఉద్దేశం ఏంటి, అతను ఎంత వ్యంగ్యంగా మాట్లాడదలుచుకున్నాడు అనేటువంటిది అర్థమవుతుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా దొర అని ఇతను చెప్పినంత మాత్రాన్ని ఇతను రావటమో, అతనికంటూ ఒక లక్ష్యం ఉంది, అతనికంటూ ఒక టార్గెట్ ఉంది. కానీ ఒక క్లారిటీ, ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ పార్టీలో ఏమన్నా చేరారా ప్రకాష్ రాజ్ గారు? ఎప్పుడు కొత్తగా చేరేదే ఉంది. బీఆర్ఎస్ కి చాలా సన్నిహితుడు కదా. సన్నిహితం అంటే అందరితో సన్నిహితం అని అనుకుంటాం. అట్లా కాదు. ఆయన చేసిన ట్వీట్, ఆయన మాట్లాడిన విధానం బీఆర్ఎస్ వాయిస్ లాగా రిప్రజెంట్ చేస్తున్నట్టు డెఫినెట్ గా చేస్తుంది. అతను బీఆర్ఎస్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ బీఆర్ఎస్, మనందరికీ తెలిసినటువంటి విషయమే కదా. ఒకప్పుడు టీఆర్ఎస్, తర్వాత బీఆర్ఎస్లో ఉన్నాడు. కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితమైనటువంటి కోటలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ రోజున రాజ్యసభను కూడా ఆశించారనేటువంటి విషయం మనందరికీ తెలిసింది. రాజ్యసభ వస్తుందని చెప్పి చివరి దశలో నిరాశపడినటువంటి వ్యక్తి అని మనకు తెలిసిన విషయాలే కదా. కాబట్టి ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు, ఈయన కూటమిలో ఉన్నాడు. ముఖ్యంగా మోడీ గారి గుడ్ లుక్స్ లో ఉన్నాడు, ప్రధానమంత్రి గారి గుడ్ లుక్స్ లో ఉన్నాడు. కాబట్టి ఈ వ్యంగ్యాస్త్రాలతో అప్పుడప్పుడు పొరుస్తూ ఉండడం అనేటువంటి దాన్ని చక్కగా వినోదిస్తున్నాడు. లెట్ us వెల్కమ్ ఇట్. కానీ ప్రకాష్ రాజ్ గారు మరి బీఆర్ఎస్ అధినేతతో కలిసి మహారాష్ట్ర వెళ్ళారు. అక్కడ ఎవరు స్వాగతిస్తే ఈయన తెలంగాణలో ఎలా హక్కును చేర్చుకుంటారు? ఈయన నేటివ్ ప్లేస్ తెలంగాణనేనా? అదే కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వీళ్ళందరినీ ఈ ప్రశ్న అడుగుతున్నప్పుడు మీ వైపు ఎన్ని వేలు చూపిస్తారని చూసుకోవాలి కదా.
అంటే ఇప్పుడు అతను రాధారా నిన్ను ఎవడు కాదన్నాడు అనేటువంటి అడగటం వెనుక ఉన్నటువంటి వ్యంగ్యం ఏంటంటే నీకు ఇక్కడేం పని అని అడగటం, అవును, నీకు ఇక్కడేం హక్కు, తెలంగాణలో నీకేం హక్కు అని అడగటం. అలాంటప్పుడు ఎవరికి ఎక్కడ ఏ హక్కులు ఉంటాయని మాట్లాడుకోవాలి, ఎవరికి ఎక్కడ ఏ హక్కులు ఉంటాయి? ఇది ఫెడరల్ స్ఫూర్తి. ఈ ఫెడరల్ స్ఫూర్తి కలిగినటువంటి దేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేసి ఎవరు ఎక్కడి నుంచైనా మాట్లాడచ్చు. కాదన్నట్టుగా మనకు ఎన్నెన్నో దృష్టాంతాలు ఉన్నాయి. మనకు భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు ఎక్కడి నుంచి పోటీ చేశారు? 1978లో ఆవిడ అక్కడ నుంచి చిక్కమగళూరు నుంచి చేశారు. కర్ణాటక, మీ కర్ణాటకలో చిక్కమగళూరు నుంచి చేశారు. ఆ రోజునే అడగలేదు ఎక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు చేశామని. ఇప్పుడు మన సోనియా గాంధీ గారు కూడా బళ్ళారి నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రధాని వారణాసి నుంచి చేస్తున్నారు. ఆయన అక్కడ గుజరాత్లో పుట్టిన ఆయన వారణాసి నుంచి చేస్తున్నాడు. కేరళం పోయి చేస్తున్నారు ఈ అక్క తమ్ముళ్ళు ఇద్దరు కలిసి. రాహుల్ గాంధీ ఆవిడ చేస్తున్నారు. అలాంటప్పుడు మన పివి నరసింహారావు గారు నంద్యాల వెళ్ళి చేశారు. అలాంటప్పుడు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎవరు ఎక్కడ ఉండాలి, ఎవరు ఎక్కడికి రావాలి, ఎవరు ఎక్కడికి రాకూడదని హద్దులు గీయటానికి మీరెవరు, నువ్వెవరు? దాంట్లో జస్ట్ ఆస్కింగ్ అనేటువంటి వ్యంగ్యం ఏంటి? నీకున్న హక్కు ఏంటి? అంటే ఆయన కర్ణాటక నుంచి వచ్చి తెలంగాణ పౌరసత్వం ఏమన్నా తీసుకున్నారా, లేదా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రెసిడెంట్ గా ఉండి ఇక్కడ ఉన్నట్టు అక్కడ రాజకీయం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ రెసిడెన్షిప్ ఏమన్నా వదులుకున్నాడా? వదులుకోలేదు కదా. కాబట్టి ఇది ఫెడరల్ ఇదిలో ఎవరు ఎక్కడి నుంచైనా చేసేటువంటి హక్కు ఉంది. అంటే ఎవరి ప్రాంతీయత అనేటువంటిది, ప్రాంతీయతలు ఇప్పుడు రాష్ట్రాలు 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు దాని ప్రాంతీయత అనేటువంటిది ఉంది. అదే మొదటి నుంచి చెప్తుంది, అయితే ఆ స్ఫూర్తి కొనసాగుతుంది ఇప్పటికీ కూడాను. అది మనందరం ఆనందించాల్సిన విషయం. ప్రాంతాలుగా విడిపోతాం, అన్నదమ్ములుగా కలిసి ఉందాం అనేటువంటి స్ఫూర్తి అనేటువంటి కొనసాగుతూనే ఉంది. అయితే రాజకీయంగా కొన్ని విభేదాలు వచ్చినప్పుడు ఒక జాతీయ పార్టీతో తను ఇదై ఉన్నాడు పవన్ కళ్యాణ్. జాతీయ పార్టీ ద్వారానే వస్తున్నాడు, ఆ కూటమి ధర్మంలో భాగంగానే వస్తున్నాడు అనుకోవాలి తప్ప రేపటి జనసేన పార్టీ అనేటువంటి ఇక్కడ పోటీ చేస్తే పోటీ చేయకూడదంటానికి ఎవరికి హక్కు. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. నిన్న విజయవాడ అమరావతిలో స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ పొట్టి శ్రీరాములు గారి విగ్రహ సందర్శనకి వెళ్ళారు. ఆయన వెళ్ళిన అక్కడ మీడియాకి ఒక క్లారిటీ ఇచ్చారు. మీరు తెలంగాణలో ఏమన్నా పోటీ చేస్తారా అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, తెలంగాణ భూమిపుత్రులు పోటీ చేయాలని ఆశపడుతున్నారు కాబట్టి జనసేనలో ఉన్న తెలంగాణ భూమిపుత్రులు వాళ్ళకి అవకాశం ఇస్తాం, జనసేన పార్టీ జెండా కింద పోటీ చేయాలి. సమాజ్వాదీ పార్టీ పేరుతో పోటీ చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, బీఎస్పీ పేరుతో పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం పేరుతో, అలాగే వేరు వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన పార్టీలతో పోటీ చేసిన, అలాగే జనసేనలో ఉన్న తెలంగాణ భూమిపుత్రులు పోటీ చేస్తారు, నేను వెళ్ళి పోటీ చేయను అని చెప్పారు. కానీ ప్రకాష్ రాజ్ గారు రాదోరా అని ఆహ్వానిస్తారంటే ఏమన్నా ఈయనకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఉందా పవన్ కళ్యాణ్ గారే రంగంలోకి దిగుతారని? అది కాదు, దానికి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఓపెన్గా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకుంటా అని చెప్పి ప్రయత్నాలు చేస్తుంది. తెలుగుదేశం ఆఫీస్ ఇక్కడ ఉంది, కేంద్ర కార్యాలయం ఇక్కడ ఉంది. తెలుగుదేశం ఎన్టీఆర్ పార్టీ పెట్టింది ఇక్కడ, పార్టీ పెట్టింది ఇక్కడ, చిరంజీవి గారైనా తిరుపతిలో వెళ్ళి పెట్టారు, వీళ్ళు ఇక్కడే పెట్టారు కదా. అలాంటప్పుడు ఎవరు అక్కడి నుంచి, నువ్వు చిక్కమగళూరు నుంచి వచ్చేసి అక్కడ కర్ణాటక నుంచి వచ్చేసి ఇక్కడ చేస్తున్న రాజకీయం చేసే హక్కు నీకుండగా తెలంగాణ కోసం ఎంతో చేశాడు పవన్ కళ్యాణ్. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న టైంలో కూడా తెలంగాణ రాష్ట్రం విడిపోయి తాలూకు విద్వేషంతో తను మాట్లాడలేదు ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్. తెలంగాణ రాష్ట్రాలు 2గా విడిపోయినాయి అనేటువంటి బాధతో మాట్లాడాడు. ఎందుకు అందరం కలిసి ఉండాలనేటువంటి స్ఫూర్తితో మాట్లాడాడు తప్ప తెలంగాణ అస్తిత్వాన్ని ఏ రోజు ఆయన ప్రశ్నించలేదు, తెలంగాణ ఔన్నత్యాన్ని ఏ రోజు ప్రశ్నించలేదు, కించపరచలేదు. తెలంగాణకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చారు, ఏ ఒక్కరు రాల. ఇప్పుడు మాట్లాడే తెలంగాణ వాదులు కానీ వీళ్ళెవరూ చేయనటువంటి ఇవి కార్యక్రమాలు తను చేశాడు తెలంగాణకి. ఆ రోజున కరోనా వచ్చిన రోజున ₹1 విరాళాన్ని తీసుకెళ్ళిపోయి ఇదే కేసీఆర్ ప్రభుత్వానికి ఇచ్చాడు. ఆ రోజున హైదరాబాద్కు వరదలు వచ్చిన రోజున ₹50 లక్షల చెక్కు తీసుకెళ్ళి ఇచ్చాడు. మొన్న ఖమ్మంలో వరదలు వస్తాయి, దాంట్లో కూడా ₹50 లక్షల తీసుకెళ్ళిపోయి ఇచ్చారు. కొండగట్టుకు ₹30 కోట్ల రావాలని చెప్పేసి టీటీడీ నుంచి తన పలుకుబడి ఉపయోగించి టీటీడీ నుంచి ₹30 కోట్ల డెవలప్ చేస్తున్నాడని చెప్పేసి వచ్చాడు. కాబట్టి అన్ని చేసినటువంటి వ్యక్తికి హక్కు ఉండకూడదు. ఎక్కడి నుంచి వచ్చి నువ్వు మాత్రం ఇక్కడ కనిపిస్తుంది, నీకు మాత్రం ఇక్కడ కనిపిస్తుందా? అప్పుడు నిన్ను అడగకూడదా? జస్ట్ ఆస్కింగ్ మిస్టర్ ప్రకాష్ రాజ్, రండి మిస్టర్ ప్రకాష్ రాజ్, చెప్పండి మిస్టర్ ప్రకాష్ రాజ్, మీకేం హక్కు ఉంది, అతనికేం హక్కు లేదు చెప్పండి. అంటే ప్రకాష్ రాజ్ గారు ఏం చేయలేదు తెలంగాణలో, ఆయన ఏదో ఫామ్ అదేంటే దత్తత తీసుకున్నాను విలేజెస్ ఇవన్నీ చెప్తున్నారు కదా ఆయన మహబూబ్ నగర్ జిల్లాలో. అదే ఆ హక్కు, అది తీసుకొని చేసినటువంటి హక్కు నీకుంది, ఇంత చేసిన ఆయనకు హక్కు లేదా? ఇది రాజకీయాలు పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడు ఒక ఫెడరల్ స్ఫూర్తిలో, ఫెడరల్ కాన్స్టిట్యూషన్లో మనం ఉన్నప్పుడు ఎవరికి ఎక్కడి నుంచైనా మాట్లాడే హక్కు, పోటీ చేసే హక్కు ఉంది. ఇకపోతే సింగిల్గా వస్తారా, డబల్గా వస్తారా, కూటమితో వస్తారా, పొత్తుతో వస్తారా అన్నాడు. అది ఆనాటి పరిస్థితులను బట్టి ఉంటుంది.
పొత్తు అనేటువంటిది ఆనాటి పరిస్థితిని బట్టి ఉంటుంది. ప్రతి పొత్తును తీసుకెళ్ళిపోయి విజయ్తో పోల్చి తమిళనాడులో సింగిల్గా వచ్చాడు, ఇక్కడ సింగిల్గా రాలేదని పిచ్చివాగుడు వాగుతుంటారు చాలామంది. అసలు దానికి ఎప్పుడైనా ఏ పొత్తులైనా ఎప్పుడు ఏర్పడతాయి, ఎందుకు ఏర్పడతాయి? అప్పటికి ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, పరిణామాల నేపథ్యంలో పొత్తులు ఏర్పడతాయి తప్ప ఏ పార్టీ అయినా సింగిల్గా జెండా పాత్రను చూస్తుంది. అంత మాత్రాన పరిస్థితుల్ని అవగాహనలోకి తీసుకోకుండా గుడ్డెత్తుగా మరి ఒంటరిగా పోయినప్పుడు కూడా ఆ రిజల్ట్ వచ్చింది కదా, ఎలాంటి రిజల్ట్ ఇచ్చారు మీరు? కాబట్టి పరిస్థితులను బట్టి ఇందులో ప్రకాష్ రాజ్ గారికి ఏమైనా వ్యక్తిగతమైన భేదాభిప్రాయాలు ఉన్నాయి? ఎందుకంటే మా ఎలక్షన్స్ అప్పుడేమో ప్రకాష్ రాజ్కి మెగా ఫ్యామిలీ అండగా ఉందంటారు. అవును, ఇలాంటి రాజకీయాల్లోనే ప్రకాష్ రాజ్ అన్నిటికీ రివర్స్లో ఉంటారు. రివర్స్లో ఉన్నారు. వ్యక్తిగతంగా ఏమైనా ఉందా? వ్యక్తిగతంగా ఉండాల్సిన అవసరం లేదు, ఆ సందర్భం లేదు. చిరంజీవి గారు అంటే అపారమైన అభిమానం, అపారమైన గౌరవం ఉంటాడు. పవన్ కళ్యాణ్తో కూడా చాలా మంచి ఉంది. కేవలం నాకేంటంటే అతను మోడీ మీద ఉన్న అక్కస్ని పవన్ కళ్యాణ్ ద్వారా అలా తీర్చుకుంటుంటాడు అనేటువంటిది మాత్రమే నాకు కనిపించేటువంటి రీజన్. అందులో వ్యక్తిగతంగా అతనికి ఏదో ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ ఏ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, చాలా చదువు, సంస్కారం, గొప్ప విద్యాధికుడు అతను. ఎన్నెన్ని పుస్తకాలు చదివాడు. అతనికి సాహిత్యం పట్ల కానీ, ఈ వరల్డ్ అఫైర్స్ పట్ల కానీ ఉన్నటువంటి అవగాహన మామూలు అవగాహన కాదు. కానీ ఎందుకో పవన్ కళ్యాణ్తోనే గిల్లి కజ్జలు పెట్టుకుంటూ ఉంటాడు. జస్ట్ ఆస్కింగ్ ఆన్సర్ ఇస్తాడేమో చూద్దాం. ఈ జస్ట్ ఆస్కింగ్ ఆయన చేస్తే ఏమి వీళ్ళేమో స్పందిస్తున్నా వదిలేశారు. ఎందుకంటే ప్రతిదాన్ని గిల్లి అతను మాట్లాడుకుంటే అతనే మాట్లాడుకుంటే పాపం టీం ఎంజాయ్ అని వీళ్ళు కూడా జన సైనికులు కానీ వీళ్ళు పార్టీ వాళ్ళు ప్రజా పార్టీ వాళ్ళు వదిలేశారు దీన్ని. లెట్ ఇట్ బి వాట్ విల్ హ్యాపెన్. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది పవన్ కళ్యాణ్కి టార్గెట్గా పెట్టుకుని చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా ప్రకాష్ రాజ్ దొర అని సంబోధించడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే జనసేన పార్టీ దీనిపైన రియాక్ట్ అవుతుందా, పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతారా అనేది వేచి చూడాలి. ఎక్కడో కర్ణాటక నుంచి వచ్చి తెలంగాణ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రకాష్ రాజ్కి అసలు పవన్ కళ్యాణ్ ప్రశ్నించే హక్కు ఉందా, అర్హత ఉందా అని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇది కేవలం సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యాలతో జరుగుతున్నటువంటి చర్చగానే చూడాలి తప్ప వ్యక్తిగతమైన అంశం కాదని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.